ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవం ఉపాస్మహే. అయితే మనం ఈరోజు చెప్పుకునేది అంశం ఏంటంటే, అన్ని రాశులకి ఇన్ జనరల్ రాశులకు అడుగుతారు. కాకపోతే రాశులు కాకుండా లగ్నాలకి మనం తీసుకున్నట్టయితే, లగ్నాలకి ఏ ఏ లగ్నాల వాళ్ళకి వ్యాపారం వారికి ఎలా ఉంటుంది, ఏ స్థానాధిపతి ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంటుందో అది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే వారికి ఖచ్చితంగా వారు ఏ వ్యాపార రంగం ఎంచుకుంటున్నారో అది ఖచ్చితంగా వారి అనుభవం పూర్వకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏదో మాకు ఇష్టపూర్వకంగా మేము ఈ వ్యాపారం చేస్తున్నాము అనే ధోరణి కాకుండా ఖచ్చితంగా వారికి ఆ రంగాల్లో వారికి ఖచ్చితమైన అనుభవం ఉంటేనే మటుకు వ్యాపారంలో దిగితే చాలా బాగుంటుంది. అయితే ఒక్కొక్క లగ్నాల వాళ్ళకి మనం ఇన్ జనరల్ చాలామంది రాశులకు కూడా చూసుకోవచ్చు కదా అని అంటారు. కాకపోతే రాశులకి లగ్నాలకి తేడా ఏంటంటే, రాశి మనం మనస్సును గ్రహిస్తాం అంతేగాని లగ్నం అనంటే మటుకు మొత్తం శరీరం మొత్తం ప్లస్ లగ్నం అనంటే దాని నుంచి ఏ గ్రహాలు వారికి అనుకూలంగా ఉంటుందో అనేది తెలిపేది కేవలం లగ్నం మాత్రమే. కాబట్టి మనం ఖచ్చితంగా లగ్నం నుంచి తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అయితే కొందరికి జన్మతిథి లేదా పుట్టిన రోజు సమయం ప్రదేశం ఏంటి ఇవన్నీ ఏం తెలియదు. సో తెలియని వారికి మనము వారి పేరు ద్వారా మనం ఆ పేరు ముందు అక్షరం ఏ రాశికి అనుకూలం అవుతుంది, ఏ రాశిలో పడుతుంది అని తీసుకొని వారి రాశుల ప్రకారం మనము చెప్తామన్నమాట. సో ఈ రకంగా మనము ప్రతి లగ్నాల వారికి రాశుల వారికి మనం వ్యాపారం ఏ వ్యాపార రంగం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చక్కగా చూసుకోవచ్చు. అయితే కొందరు ఏంటంటే పార్ట్నర్షిప్ కూడా చేసుకుంటారనమాట. పార్ట్నర్షిప్ అన్నా చేసుకుంటారు, లేకపోతే ఓన్లీ బిజినెస్ వీరు ఒక్కరే ఎంటర్ అయ్యి చేసుకోవడం కూడా జరుగుతుందన్నమాట. సో పార్ట్నర్షిప్ అన్నప్పుడు చాలామంది చూసుకునేది ఏంటంటే వారి నక్షత్రాలు లేదా వారి లగ్నాలు లేదా రాశులు మ్యాచ్ అవుతే బాగుంటుంది కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమైపోతుంది అనమాట, వారు లగ్నమైన రాశి అయినా నక్షత్రమైనా చూసుకున్నప్పుడు వారు అనుకూలంగా ఉన్నది లేదా ఒక్కటే మనకు తెలుస్తుంది. కాకపోతే మీ పార్ట్నర్ మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్ట్నర్ యొక్క జాతకం మొత్తం తీసుకొని అలాగే మీ జాతకం కూడా మొత్తం తీసుకొని వారి ధనాధిపతి లాభాధిపతి ఇవన్నీ తీసుకొని మనం వ్యాపారం మొదలు పెడితే చాలా చక్కగా ఉంటుంది. అలా కాకుండా కేవలం నక్షత్రం లేదా నామ నక్షత్రం ప్రకారం తీసుకుంటాము, ఓన్లీ డేట్ ప్రకారం తీసుకుంటాము అన్నట్టయితే పప్పులో కాలేసినట్టే. వారి పార్ట్నర్షిప్ కూడా అంతగా బాగుండదు. వారి కలయిక బాగానే ఉంటుందేమో కానీ వారు అనుకూలంగా చేసుకున్నట్టు బాగానే ఉంటుంది. కానీ మనం వ్యాపారం చేసింది ఎందుకు, మనకు లాభాలు పొందడానికి మనం వ్యాపారం చేస్తాం కదా. సో దానికోసం మనం ఖచ్చితంగా ఎవరైనా పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు వారి జాతకం మొత్తం స్టడీ చేసుకొని వారికి అనుకూలమైన దశ అంతర్దశ వస్తున్నాయా లేదా. ఒక్కోసారి ఏమైపోతుంది అనమాట, మన దశ బాగానే ఉంటుంది, మన దశ అంతర్దశ బాగానే ఉంటుంది, మనం పార్ట్నర్గా వేరే భాగస్వామిని తీసుకుంటాం. వారి దశ అంతర్దశ సరిగ్గా ఉండదు, వారు కూడా పెట్టుబడి పెడతారు, ఆ వ్యాపారంలో వారు కూడా భాగస్వామ్యం తీసుకుంటారు. సో అలా ఉన్నప్పుడు వారికి అనుకూలంగా లేనప్పుడు వ్యాపారం కూడా దెబ్బతింటుంది కదా. సో ఇలా ప్రతి ఒక్కటి మనము తెలుసుకుని ముందర దిగితే, అంటే ఈ పార్ట్నర్షిప్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇది తెలుసుకుని ఖచ్చితంగా దిగాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ బిజినెస్ అన్నప్పుడు నేను చెప్పాను కదా, ఖచ్చితంగా వారి యొక్క అనుభవపూర్వకంగాను అలాగే వాళ్ళకి దశ అంతర్దశలు చక్కగా ఉన్నప్పుడు మటుకే వారు ఆయా వ్యాపార రంగంలో వెళ్తే చాలా సక్సెస్ఫుల్ అవుతే ఉంటారు. సో ఒక్కొక్క లగ్నాలు ఒక్కొక్క రాశులు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక నెక్స్ట్ సింహ లగ్నం లేదా సింహ రాశి వారికి వారు వ్యాపార రంగంలో ఎలా ఉంటుంది, వారికి ఏ రంగాలు ఏ వ్యాపారంలో చేస్తే కనుక వారికి మంచి వ్యాపారంలో అనుకూలమవుతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే సింహ లగ్నం సింహ రాశి వీరేంటంటే గాంభీరత్వం ఎక్కువ ఉంటుంది. సింహం కదా, పులి కదా, పులి కాదు లయన్. ఈ లయన్ ఎలా ఉంటుంది, ఎక్కడ తగ్గేదే లేదు, మనం ఎక్కడ ఎవరి ముందర తగ్గేది లేదు, ఎక్కడ మనము కాంప్రమైజ్ లేదు, అడ్జస్ట్మెంట్ లేదు, ఏమీ ఉండదు అనమాట. వీళ్ళు ఏంటంటే చేసి వచ్చామా, కొట్టామా, పట్టుకొచ్చామా, తీసుకున్నామా, తిన్నామా, అంతే.
ఈ ధోరణి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి, ఈ లక్షణాలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సింహలగ్నం వారు ఖచ్చితంగా రవి చాలా చక్కగా ఉండాలి. రవి రారాజు, నవగ్రహాలలోనే రవి రారాజు, సోలార్ సిస్టంలోనే సన్ ఈజ్ పవర్ఫుల్ అంటాం మనము. సో ఈ రవి కనుక చాలా చక్కటి వారి జాతక చక్రంలో చాలా చక్కటి పొజిషన్లో ఉన్నాడు, అంటే సింహంలోనే ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా వీరు ఎక్కడ కాంప్రమైజ్ అవుతే వాడు వీరి జాతకం చూసుకున్నప్పుడు చాలా చక్కగా అనుకూలమైన రంగంలోనే ఎన్నిక చేసుకోవాలి. లేదా పప్పులో కాలేసినట్టే వీరికి అంత తొందరగా సక్సెస్ కూడా దొరకదు. సో వీరు చాలా కేర్ఫుల్గా ఎన్నుకోవడం ఏ రంగం బాగుంటుంది. ఎందుకంటే వీరికి సప్తమాధిపతి కూడా శనిశ్చరుడు. వీరేమో చాలా ఫాస్ట్, చాలా క్విక్ డెసిషన్స్. అలాగే ఏంటంటే చాలా డిసిప్లిన్డ్ అనమాట. డిసిప్లిన్డ్, వెల్ మేనర్డ్, జెంటిల్ బిహేవియర్ ఉంటుంది వీళ్ళది. ఈ శనిశ్చరుడు కొద్దిగా స్లో రిజల్ట్స్ ఇస్తాడు, డీలే, పోస్ట్పోన్మెంట్ ఇవన్నీ ఇస్తాడు. కాబట్టి వీళ్ళు కనుక వీళ్ళ పార్ట్నర్స్ అక్కడి నుంచే వస్తారు కాబట్టి, శనిశ్చరుడు అక్కడి నుంచే వస్తాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ధోరణి వీరికి నచ్చక కొన్ని విభేదాలు రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో సింహ లగ్నం వారు ఖచ్చితంగా వీరు భాగస్వామ్యం మాత్రం చేసుకోకపోవడమే మంచిది. లేదా ఇంట్లో వాళ్ళతోనే చేసుకుంటున్నాము అని అంటే మటుకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, మేము ఇంకేం చేయలేము అని అంటే మనం దానికి ఏం చేయలేం. కానీ చేద్దాము అని అనుకుంటే మటుకు కొద్దిగా చాలా తూచా జాగ్రత్తగా ఎన్నిక చేసుకోవడం. వాళ్ళు కూడా వారి జాతకం ఖచ్చితంగా చూసుకోవాలి. అక్కడ వాళ్ళు కూడా సింహరాశికి, సింహ లగ్నానికి ఫ్రెండ్స్ అయిన లగ్నాలు రాశిలో తీసుకొని అనుకూలంగా వెళ్తేనే వారికి బిహేవియర్ చాలా చక్కగా అక్కడ మ్యాచ్ అయిపోతుంది. అలాగే వీరు ఎంచుకోవాల్సిన రంగాలు ఏంటంటే ఎడ్యుకేషనల్ ఫీల్డ్ చాలా చక్కగా వర్తిస్తుంది. థాట్ ప్రాసెస్, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఇవన్నీ అంటాం కదా, దీంట్లో చాలా చక్కగా వీరికి బాగుంటుంది. అలాగే బుధుడు కూడా వీరికి చాలా చక్కగా ఉండాలన్నమాట. లాభాధిపతి అవుతాడు కదా, లాభాధిపతి అవుతాడు బుధుడు, ద్వితీయాధిపతి కూడా, ధనాధిపతి కూడా అవుతాడు. కాబట్టి ఈ బుధుడు కనుక ఇన్ జనరల్ మనం చూసింది ఏంటంటే రవికి పక్కనే ఉంటాడు. రవికి అటు రాశో, ఈ పక్క రాశో, ఆ పక్క రాశో ఉంటాడు. ఖచ్చితంగా రవి బాగున్నాడు అని అంటే బుధుడు కూడా చాలా చక్కగానే ఉంటాడు వీరికి జనరల్గా. అన్ని 90% జాతకాల్లో అంటే ఖచ్చితంగా రవి పక్కనే ఉంటాడు. రాశికి అటుపక్క ఇటుపక్క లేదు, పక్కనే కూర్చోవడం, కొన్ని డిగ్రీస్ తేడాలో ఉండడం అలా ఉంటాడు. కాబట్టి అంతగా మనము భయపడాల్సిన అవసరం ఏం లేదు. రవి బాగున్నాడా చూసుకోవాలి. రవి బాగున్నాడు అంటే ఆటోమేటిక్గా బుధుడు కూడా చాలా చక్కటి రాశిలోనే ఉన్నాడు అనేసి మనకు అదొకటి ఇంట్ అనమాట. సో ఇక్కడ మనకు బుధుడు బాగున్నాడు, శనిశ్చరుడు బాగున్నాడు, రవి బాగున్నాడు అని అంటే ఖచ్చితంగా బుధుడు కనుక బుధ రాశిలో ఉన్నాడు, సపోజ్ రవి బుధ రాశిలో ఉన్నాడు కనుక అని అనుకుంటే మటుకు వీరు ఏ రంగాల్లో అయినా రాణిస్తారు. ఎందుకంటే బుధుడు వ్యాపకతత్వము ప్లస్ అలాగే బుధుడు చెప్పుకున్నాం కదా, మిథున రాశి వారికి, మిథున లగ్నం వారికి కూడా ఏ రంగమైనా ఓకే అవుతుంది అని చెప్పేసి అలా ఉంటే మటుకు చాలా హాయిగా ఉంటుంది. కానీ సింహంలో ఉన్నాడు లేదా ఏ కుంభరాశిలోనే మకర రాశిలోనే ఉన్నాడు అని అంటే మటుకు వెరీ చూజీ. నేను ఇప్పుడు చెప్పా కదా, రీహాబ్ సెంటర్స్ లేకపోతే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, విజ్డమ్ ఫీల్డ్లో, స్పిరిచువల్ ఫీల్డ్లో అలాంటి వాటిల్లో సర్వీస్ కొన్ని దాంట్లో వ్యాపారంలో ఏంటంటే మనం ప్రోడక్ట్స్ అమ్మడం, అంటే కొన్ని సరుకులు అమ్మి తెచ్చుకోవడం వ్యాపారం అలా ఉంటుంది. కొన్ని అంటే సర్వీస్ చేసి తెచ్చుకోవడం ఉంటుంది. కాకపోతే సింహరాశి వాళ్ళు అంత తొందరగా సర్వీస్ ఇవ్వరు. కాబట్టి వెరీ స్మార్ట్ వర్క్, స్మార్ట్ సర్వీసెస్. ఇప్పుడు మనము స్మార్ట్ సర్వీసెస్ అని అంటే మనకి కొన్ని అమెజాన్ సర్వీసెస్ ఉన్నాయి కదా, వారు ఏంటంటే డోర్ డెలివరీ ఇలాంటివి చేస్తారు. ఇలాంటి రంగాలు వారు కనుక ఎంచుకున్నట్టయితే స్మార్ట్ వర్క్, స్మార్ట్ ఫీల్డ్, సోషల్ మీడియా సర్కిల్ ఫీల్డ్ ఇలాంటి రంగాల్లో వారు ఎంచుకొని చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ వీరికి అట్లాంటి గ్రహాలు సరిగ్గా లేవు, మేము ఏం చేసుకోవాలి, ఆల్రెడీ మేము దీంట్లో ఈ ఫీల్డ్లో వచ్చేసాము అని అంటే వీరేంటంటే వినాయక స్వామి ఆరాధన, వినాయకుడి టెంపుల్స్, అలాగే బుధవారం వినాయకుడికి గరికతో ఆరాధన చేసుకోవడం, గణపతి స్తోత్రం, అలాగే చాతుర్మాసంలో మనకి గణపతికి చాలా విశిష్టమైన పూజలు చేస్తారు. ఆ మాసాలలో ఖచ్చితంగా వీరు వినాయకుడికి సంబంధించింది ఏమన్నా దానాలు చేసుకుంటే కూడా, అంటే వినాయకుడికి సంబంధించింది అంటే బుధుడు కాబట్టి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ వస్తువులు ఏమన్నా దానం చేసుకుంటే మటుకు
ఖచ్చితంగా సింహ లగ్నం వారు కూడా చక్కటి ఫలితాలు ఇస్తారు, వ్యాపార రంగంలో చక్కటి ఫలితాలు పొందుతారు.